హే హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం మన ఛానల్లో లాస్ట్ 2 వీడియోస్ ఏం చూసాం? సింక్రనస్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఏ సింక్రనస్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటో చూసాం, అవునా? అండ్ ఏ సింక్రనస్ జావా స్క్రిప్ట్ మనం 3 వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పాను. వేటితో? కాల్ బ్యాక్స్, ప్రామిసెస్ అండ్ ఏ సింక్ అవైట్. సో మనం లాస్ట్ వీడియోలో కాల్ బ్యాక్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం. లైక్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఇప్పుడు మనకి ఒక మూవీ టికెట్ యాప్ ఉందనుకోండి. అందులో మనకి మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి కదా. లైక్ ఫస్ట్ మనం మూవీ సెలెక్ట్ చేయాలి, తర్వాత సీట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేయాలి, తర్వాత మన ఆర్డర్ స్టేటస్ అనేది మనకు వస్తుంది, అవునా? ఇదే ఎగ్జాంపుల్ మనం కాల్ బ్యాక్స్ ఇంప్లిమెంట్ చేసాం. అలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు ఒక ప్రాబ్లం కనిపించింది అక్కడ. ఏంటది? కాల్ బ్యాక్ హెల్ అని చెప్పాను. సో ఆ ప్రాబ్లమ్ ని ట్యాకిల్ చేయడానికి మనం ప్రామిసెస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ వీడియోలో మనం అసలు ప్రామిసెస్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ అది యూజ్ చేయడం వల్ల మనం ఏసింక్రనస్ కోడ్ అనేది ఎలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఈ వీడియో చూసేదానికి ఓన్లీ ప్రీ రిక్విజిట్ ఏంటంటే మీకు కాల్ బ్యాక్స్ అంటే ఏంటి, అండ్ ఏసింక్రనస్ కోడ్ అంటే ఏంటి, సింక్రనస్ కోడ్ అంటే ఏంటి అనేది తెలిసి ఉండాలన్నమాట. సో మీకు ఆ కాన్సెప్ట్స్ అనేవి తెలియకుండా ఉంటే మన ఛానల్లో లాస్ట్ 2 వీడియోస్ వాటి మీదే ఉంటాయి. సో వెళ్ళి ఆ వీడియోస్ చూసి అర్థమైన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఈ వీడియో మీరు డైరెక్ట్గా చూసారంటే మీకు అసలు ఏమీ అర్థం కాదు. ఓకే, సో అందుకని ఫస్ట్ వెళ్ళి అవి చూసి అవి అర్థమైన తర్వాతనే ఇది కంటిన్యూ చేయండి. ఓకే ఓకే మీకు ప్రామిసెస్ అనేది జావా స్క్రిప్ట్లో ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేదానికన్నా ముందు మీకు ఒక చిన్న అనాలజీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ప్రామిసెస్ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థం అవుతుంది అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి. మీరు అయిపోయారు, ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకునేశారు, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయారు, అండ్ మీరు రోజు మీ ఆఫీస్కి వెళ్తున్నారు. సో మీకు ఒక చిన్న సిస్టరో బ్రదరో ఎవరో ఒకరు ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక చాక్లెట్ తెమ్మంటారు అనమాట. సో మీరు ఏం చేస్తారు? మీరు మీ చిన్న బ్రదర్కో సిస్టర్కో మీరు ప్రామిస్ చేస్తారు, ఓకే నేను వచ్చేటప్పుడు నీకు చాక్లెట్ తీసుకొస్తాను అని చెప్పని. ఓకే, సో మీరు ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ ఫుల్ వర్క్ ఉంది మీకు, సో మీరు మర్చిపోయారు. సో చాక్లెట్ తేవాలనే విషయాన్ని మీరు అసలు మర్చిపోయారు. సో మీరు ఇంటికి వస్తారు, చాక్లెట్ తేలేదనమాట. సో మీరు ప్రామిస్ అనేది బ్రేక్ చేశారు. ఓకే, ఇదే మనం ఇంకో విధంగా చెప్పాలంటే మీ సిస్టరో మీ బ్రదర్కో మీరు చేసిన ప్రామిస్ ని రిజెక్ట్ చేశారనమాట. ఓకే, లేదు మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు ఎంత వర్క్ ఉన్నా మర్చిపోలేదు, వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకొచ్చారు. ఏమైనట్టు? మీ సిస్టరో లేకపోతే మీ బ్రదర్ ప్రామిస్ ని మీరు ఫుల్ఫిల్ చేశారు. ఓకే, సో అంటే మీకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సో ఫస్ట్ థింగ్, మిమ్మల్ని చాక్లెట్ అడిగారు. సో మీరు ఒకవేళ ఆ ప్రామిస్ అనేది మీరు ఫుల్ఫిల్ చేశారంటే సక్సెస్ అయినట్టు. ఆ ప్రామిస్ అనేది మీరు ఫుల్ఫిల్ చేయలేదంటే మీరు రిజెక్ట్ చేసినట్టు ఆ ప్రామిస్ ని. ఓకే, ఎందుకు నేను ఫుల్ఫిల్ రిజెక్ట్ అనేది ఇంత స్ట్రెస్ చేస్తున్నానో మీకు ప్రామిసెస్ జావా స్క్రిప్ట్ లో ఎలా వర్క్ అవుతుందో చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే ఓకే మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా చాక్లెట్ అనేది తెచ్చారు అంటే మీరు ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ చేశారు. ఓకే, అండ్ మీరు మీ సిస్టర్కో మీ బ్రదర్కో ఇచ్చారనమాట. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ దాన్ని తింటారు, అవునా? ఒకవేళ మీరు తేలేదనుకోండి, మీ ప్రామిస్ అనేది రిజెక్ట్ చేశారనుకోండి, అప్పుడేంటి? వాళ్ళు ఫీల్ అవుతారు అండ్ మేబీ చిన్నపిల్లలు కాబట్టి ఒక 2 డేస్ 3 డేస్ మీతో మాట్లాడుకుంటూ కూడా ఉండొచ్చు. ఇదే కదా తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్. సేమ్ ఇదే కాన్సెప్ట్ ని మనం ప్రోగ్రామింగ్ టర్మ్స్ లో ప్రామిసెస్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ఈ సిల్లీ ఎగ్జాంపుల్ కాకుండా మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసిన తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని మీకు కనిపించాలా? ఇన్స్టాగ్రామ్ మీకు చూపియాలి కదా. అంటే మీ అకౌంట్ యూజర్ నేమ్ ఏంటి, మీరు ఏమేమి లైక్స్ చేశారు, మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారు, మీరు వేసిన పోస్ట్లు ఏంటి, ఇవన్నీ కూడా మీకు డిస్ప్లే చేయాలా? సో అలా డిస్ప్లే చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది? దాని సర్వర్ కి రిక్వెస్ట్ చేస్తుంది. ఓకే, ఈ యూజర్ యాప్ ఓపెన్ చేశాడు, సో నాకు తన ఇన్ఫర్మేషన్, తన అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తనకి డిస్ప్లే చేయని చెప్పని. సో ఇదేంటి? ఏసింక్రనస్ ఆపరేషన్ అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ కి మనం ప్రామిసెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా చేస్తామంటే, ఇప్పుడు మీరు ఓపెన్ చేశారు యాప్. సో ఓపెన్ చేసిన వెంటనే రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఇన్స్టాగ్రామ్ సర్వర్కి వెళ్తుంది. సో ఇది ప్రామిస్ అన్నమాట. ఏంటి? మీ బ్రౌజర్ అనేది మీకు ప్రామిస్ చేస్తుంది, ఓకే నేను ఇన్స్టాగ్రామ్ సర్వర్కి వెళ్తున్నాను అండ్ వెళ్ళి నీ డేటాని నీకు తీసుకొస్తాను అని మీకు ప్రామిస్ చేసింది. ఓకే, సో ప్రెసెంట్ ఇప్పుడు ప్రామిస్ ఏ స్టేట్ లో ఉంది? పెండింగ్. ఎందుకంటే మీకు ఇంకా సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ మీకు తెలియలేదు, జస్ట్ మీకు ప్రామిస్ చేసింది అంతే. సో ఇది పెండింగ్ స్టేట్ లో ఉంది, అవునా? నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ సర్వర్కి వెళ్ళింది. ఓకే, సక్సెస్ఫుల్ గా మీ డేటా అనేది, మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది బాగుంది, అందుకని చెప్పి మీ డేటా అనేది సక్సెస్ఫుల్ గా బ్రౌజర్ తీసుకొచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఏమైనట్టు? ఆ ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు, అవునా? సో ప్రామిస్ అనేది ప్రస్తుతానికి ఫుల్ఫిల్ స్టేట్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ బ్రౌజర్ ఏం చేయాలి? డేటా తీసుకొచ్చిన తర్వాత యూఐ చూపియాలి మీకు, లైక్ ఆ యాప్ చూపియాలి కదా మీకు, యూజర్ ఇంటర్ఫేస్. సో అది ప్రామిస్ సక్సెస్ అయితే వస్తుంది, అవునా? అంటే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి సర్వర్ నుంచి డేటా తీసుకొని తర్వాత మీకు డిస్ప్లే చేస్తుంది, అవునా? లేదు ఇప్పుడు మీ ఇంటర్నెట్ అనేది బాగాలేదనమాట, అంటే స్లోగా ఉంది.
సో మీ బ్రౌజర్ అనేది ఇన్స్టాగ్రామ్ సర్వర్కి వెళ్ళింది అండ్ డేటా తీసుకురాలేదు, అంటే ప్రామిస్ని రిజెక్ట్ చేసింది. సో రిజెక్ట్ చేసినా కానీ మీకు ఏదో ఒక మెసేజ్ చూపించాలి కదా. సో ఏం చేస్తుంది, మీ ఇంటర్నెట్ స్లో ఉంది, లేకపోతే మీరు వైఫై కనెక్ట్ అవ్వలేదు, సో వైఫై కనెక్ట్ అవ్వండి అని చెప్తుంది, అవునా. సో ఇదే ప్రామిసెస్ అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మీకు ఏ పదాలు నేను ఎక్కువ స్ట్రెస్ చేశాను, ఒకటి ప్రామిస్ అన్నాను. అండ్ ప్రామిస్ అనేది ఫస్ట్ ఏ స్టేట్ లో ఉంటుందని చెప్పాను. సో రిక్వెస్ట్ వెళ్తుంది కదా ఇన్స్టాగ్రామ్ సర్వర్ కి, అప్పుడు ఏ స్టేట్ లో ఉంది, పెండింగ్ స్టేట్ లో, అవునా. సో డేటా అనేది తీసుకొచ్చిందంటే సక్సెస్ఫుల్ గా, అప్పుడు ఫుల్ఫిల్డ్ స్టేట్. ఒకవేళ తీసుకురాలేదంటే రిజెక్టెడ్ స్టేట్. సో ఇదే ప్రామిసెస్ అన్నమాట. ఇప్పుడు మనం ప్రామిసెస్ డెఫినేషన్ చూద్దాము, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఏంటి అని. ఓకే, సో ఇక డెఫినేషన్ ఏముంది, ఏ ప్రామిస్ ఈజ్ అ స్పెషల్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ that represents the eventual result of an asynchronous operation. సో సింపుల్ గా మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ ని దీనికి లింక్ చేసి చూసామంటే, సో ఏ ప్రామిస్ ఈజ్ అ స్పెషల్ ఆబ్జెక్ట్. ప్రామిస్ అనేది ఆబ్జెక్ట్. ఎందుకు ఆబ్జెక్ట్ అనేది నేను ప్రామిస్ క్రియేట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, సో ఏ ప్రామిస్ ఈజ్ అ స్పెషల్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ దట్ రిప్రజెంట్స్ ద ఎవెన్చువల్ రిజల్ట్ ఆఫ్ అన్ ఏసింక్రనస్ ఆపరేషన్. సో అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఒక ప్రామిస్. ఒక రిజల్ట్ ఉంది, ఆ రిజల్ట్ నాకు వెంటనే రాదు, కొంత టైం పడుతుంది. ఆ టైం తర్వాత నాకు రిజల్ట్ అనేది వస్తుంది, ఎయిదర్ సక్సెస్ అన్న వస్తుంది, లేకపోతే ఫెయిల్యూర్ అన్న వస్తుంది. ఓకే, సో అదేంటి, ఏసింక్రనస్ ఆపరేషన్. ఎందుకు ఏసింక్రనస్ ఆపరేషన్, మీకు డేటా అనేది ఇన్స్టాగ్రామ్ సర్వర్కి వెళ్తుంది. ఓకే, అక్కడ లోడ్ అయ్యి ఆ డేటా అంతా మీకు వచ్చేదానికి, ఐ మీన్ సక్సెస్ అయినా రావాలి, ఫెయిల్యూర్ అయినా రావాలి, ఫెయిల్ ఎందుకు అయింది అని. సో అది వచ్చే లోపల మీ కింద ఉండే కోడ్ అంతా బ్లాక్ అయిపోతే మీ ఇన్స్టాగ్రామ్ యాప్ ఫ్రీజ్ అయిపోతుంది కదా. సో అందుకని ఇది ఏసింక్రనస్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో అది డెఫినేషన్. అండ్ ఏమని చెప్పాను, ప్రామిసెస్ కి మనకి 3 స్టేట్స్ ఉంటాయి. ఏంటది, ఫస్ట్ ఇది పెండింగ్ స్టేట్, అంటే మనం ఎప్పుడైతే ప్రామిస్ క్రియేట్ చేస్తామో అది ఇంకా ఎక్కడికి వెళ్ళదు కదా క్రియేట్ చేసిన వెంటనే. సో అది పెండింగ్ స్టేట్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫుల్ఫిల్డ్ స్టేట్. ఫుల్ఫిల్డ్ స్టేట్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఆ ప్రామిస్ మనం చెప్పిన పని చేసి ఆ రిజల్ట్ అనేది తీసుకొస్తుందో సక్సెస్ఫుల్ గా, అప్పుడు అది ఫుల్ఫిల్ అయినట్టు, ఆ ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు. లేదు, ఆ రిజల్ట్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా తీసుకురాలేదు అనుకోండి, అప్పుడు రిజెక్ట్ అయినట్టు ప్రామిస్. ఓకే, సో ప్రామిస్ అనేది is an object that represents the eventual result of a asynchronous operation. ఓకే, సో ఇప్పుడు మనం ప్రామిస్ అనేది క్రియేట్ చేద్దాం. సో మనం మన ఫస్ట్ ప్రామిస్ అనేది క్రియేట్ చేద్దాం. సో నేను ప్రామిస్ అంటే ఏమని చెప్పాను, ప్రామిస్ ఈస్ అ ఆబ్జెక్ట్ అని చెప్పాను. సో అసలు ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మీరు బిగినర్ కోర్స్ అనేది చూసుంటే మీకు ఆల్రెడీ ఆబ్జెక్ట్స్, అరేస్ ఇవన్నీ తెలుసుంటాయి అనమాట. సో అందుకే నేను చెప్తున్నాను, మీకు అసలు జావా స్క్రిప్ట్ అనేది ఐడియా లేకుండా ఉంటే మన ఛానల్లో బిగినర్ కోర్స్ వీడియో 12 అవర్ లాంగ్ వీడియో ఉంటుంది. సో వెళ్ళి ఆ బిగినర్ బేసిక్స్ అన్ని తెలుసుకున్న తర్వాత ఈ అడ్వాన్స్డ్ సెక్షన్కి రండి, లేకపోతే మీకు ఏం అర్థం కాదు. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో చూసేయండి. ఓకే, సో మనం ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు, 2 వేస్లో చేయొచ్చు. ఒకటి ఆబ్జెక్ట్ లిటరల్ సింటాక్స్ యూస్ చేసి, అంటే ఏంటి, లెట్ అని పెడతాం అండ్ OBJ1 ఇది మన వేరియబుల్ నేమ్, అండ్ ఈ కర్లీ బ్రేసెస్ పెట్టామంటే ఇది మన ఆబ్జెక్ట్. దీని లోపల నేను కీ వాల్యూ పేరుతో ఆబ్జెక్ట్ అనేది రాయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకో వే ఏంటి, సో మళ్ళీ లెట్ అని పెడతాం, ఫస్ట్ మనం ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా, సో OBJ1 అని పెడతాం అండ్ న్యూ కీవర్డ్ పెట్టి ఈ ఆబ్జెక్ట్ అని ఇలా పెట్టినా కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టే. ఎలా చెప్తావు బ్రో ఇది ఆబ్జెక్ట్ అని అంటే, జస్ట్ లాగ్ అని పెట్టండి. లాగ్ అని పెట్టి OBJ1 అని పెట్టేదానికన్నా ముందు ఏం చేస్తారంటే, మనకి టైప్ ఆఫ్ అని ఒక ఆపరేటర్ ఉంటుందని చెప్పాను. సో సేవ్ చేస్తే ఏమొచ్చింది, ఆబ్జెక్ట్. సో ఇది ఆబ్జెక్టేనా, కన్ఫర్మ్ అయిందా. సో ఇప్పుడు ప్రామిస్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ అని పెడతాం, తర్వాత ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా, సో వేరియబుల్ నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ నేను ప్రామిస్ అని ఇచ్చాను, మీరు ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నెక్స్ట్ చేసేది యాజ్ టీస్ చేయాలన్నమాట. సో న్యూ కీవర్డ్ పెడతాం. ఆబ్జెక్ట్ అంటే ఏం చేసాం, ఇలా ఆబ్జెక్ట్ అని పెట్టి ఇలా కాల్ చేసాం, అవునా. అదే విధంగా ప్రామిస్ అంటే ఏం చేయాలి, ప్రామిస్ అని పెట్టి ఇలా కాల్ చేయాలి. ఎంతైనా బ్రో ప్రామిస్ అయిపోయిందా అంటే లేదు, ఈ ప్రామిస్ అనేది ఒక కాల్ బ్యాక్ తీసుకుంటుంది అనమాట. సో కాల్ బ్యాక్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్ ని పాస్ చేయడం. సో ఒక కాల్ బ్యాక్ క్రియేట్ చేయాలి. సో మనం ఇక్కడ ఆరో ఫంక్షన్ తీసుకుందాం. సో ఇది మన ఆరో ఫంక్షన్ సింటాక్స్ అనమాట. మీకు ఆరో ఫంక్షన్ తెలియకుండా ఉంటే అగైన్ బిగినర్ కోర్స్లో ఇవన్నీ ఉంటుంది, సో అవన్నీ చూసి తర్వాత ఇక్కడికి రండి. ఓకే, సో ఈ ఆరో ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి రిజాల్వ్, ఇంకోటి రిజెక్ట్ అనమాట. ఈ రిజాల్వ్, రిజెక్ట్ ఎందుకంటే, మన ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి, మన చాక్లెట్ ఎగ్జాంపుల్. సో అక్కడ ఏంటి, మనం చాక్లెట్ అనేది తీసుకొస్తే ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు, చాక్లెట్ అనేది తీసుకురాకపోతే ప్రామిస్ అనేది రిజెక్ట్ అయినట్టు. ఓకే, సో ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అయినప్పుడు ఈ రిజాల్వ్ అనే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా ఈ ప్రామిస్ అనేది కాల్ చేస్తుంది. ఒకవేళ ప్రామిస్ అనేది రిజెక్ట్ అయింది అనుకోండి, ఈ రిజెక్ట్
అనే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. యాక్చువల్‌గా వీటిని ఫంక్షన్ అనరు. వీటిని ప్రామిస్ హ్యాండ్లర్స్ అంటారనమాట. ఓకే. మీరు కావాలంటే సింప్లిసిటీ కోసం ఫంక్షన్ అనుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. సో, ఏంటి ఇప్పటి వరకు మనకేం తెలుసు? సో, మనం ప్రామిస్ క్రియేట్ చేయాలంటే న్యూ కీవర్డ్ పెట్టాలి. తర్వాత ప్రామిస్ అని క్యాపిటల్ పీతో పెట్టాలన్నమాట. సో, అదేం చేస్తుంది? ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనకి 2 పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటది? రిజాల్వ్ అండ్ ఇంకోటి రిజెక్ట్. సో, రిజాల్వ్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఎప్పుడైతే ప్రామిస్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుందో. రిజెక్ట్ ఆబ్వియస్‌లీ ప్రామిస్ అనేది రిజెక్ట్ అయినప్పుడు. ఓకే. సో, ఇప్పుడు ఇది ప్రామిస్ అనేది నువ్వు ఆబ్జెక్ట్ అన్నావు బ్రో. మరి ఎలా? ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే సింపుల్. జస్ట్ లాగిన్ పెట్టి సేమ్ ఇంతకు ముందులాగే టైప్ ఆఫ్ ఆ ప్రామిస్ అనేది మీరు లాగ్ చేశారనుకోండి. ఏమొచ్చింది? ఆబ్జెక్ట్. సో, ప్రామిస్ అనేది ఆబ్జెక్ట్ అనేది మీకు కన్ఫర్మ్ అయిపోయిందా? సో, ఇంకా మనం నెక్స్ట్ స్టెప్స్‌లోకి వెళ్దాం. సో, ప్రామిస్ అనేది ఇప్పుడు క్రియేట్ చేశాను. సో, ఇంతే ఇలా క్రియేట్ చేస్తే అయిపోతుందా అంటే అవ్వదు. సో, మనం ఇప్పుడు ఇంతకుముందు మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! మన ఇన్‌స్టాగ్రామ్ ఎగ్జాంపుల్. సో, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. సో, మన ఇన్‌స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఒకవేళ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది మనకి సరిగ్గా ఉంటే, మన రిక్వెస్ట్ అనేది ఇన్‌స్టాగ్రామ్ సర్వర్‌కి వెళ్తుంది. మన డేటా అనేది తీసుకొస్తుంది. మన ఇంటర్నెట్ అనేది లేకపోతే ఆబ్వియస్‌లీ మనం సర్వర్‌ని కాంటాక్ట్ చేయలేం. అప్పుడేమవుతుంది? మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. మన ప్రామిస్ అనేది రిజెక్ట్ అయ్యి మనకి ఎర్రర్ వస్తుంది. ఏమని? బ్రో నీకు ఇంటర్నెట్ లేదు. సో, ఫస్ట్ ఇంటర్నెట్ ఆన్ చేసుకో డేటా కావాలంటే అని చెప్పని. అవునా? సో, అది ఇంప్లిమెంట్ చేద్దాం. సో, అది ఇంప్లిమెంట్ చేసేదానికన్నా ముందు నేనేమన్నాను ఇందాక థియరిటికల్ పార్ట్ చెప్పేటప్పుడు ప్రామిస్ అనేది 3 స్టేట్స్‌లో ఉంటుందన్నాను. అగైన్ 3 స్టేట్స్‌లో ఒకేసారి ఉండదు. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఏదో ఒక్క స్టేట్‌లోనే ఉంటుంది. ఓకే. అవేంటి? పెండింగ్. ఫస్ట్ మనకి ప్రామిస్ మనం ఇంకా ఏమి చేయకుండా జస్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకు ప్రామిస్ అనేది ఏ స్టేట్‌లో ఉంటుంది? పెండింగ్ స్టేట్. ఓకే. సో, ఇప్పుడు ఇది మనం జస్ట్ ప్రామిస్ క్రియేట్ చేసాం. ఇంకా ఏం చేయలేదు కదా! సో, ఇప్పుడు దీన్ని నేను జస్ట్ లాగ్ అని పెట్టి ఆ ప్రామిస్ అనేది నేను లాగ్ చేశాననుకోండి. అక్కడ ఏమొచ్చింది? ప్రామిస్ అండ్ ఇది పెండింగ్ స్టేట్‌లో ఉంది. ఓకే. అండ్ మనకి ఫుల్‌ఫిల్డ్ స్టేట్‌లోకి ఎప్పుడొస్తుంది? ఫుల్‌ఫిల్డ్ స్టేట్‌లోకి మన ప్రామిస్ ఎప్పుడైతే ఫుల్‌ఫిల్ అవుతుందో అంటే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తుందో. సో, సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినప్పుడు ఏం కాల్ చేస్తుందని చెప్పాను ప్రామిస్ అనేది? ఈ రిజాల్వ్ అనేదాన్ని కాల్ చేస్తుందని చెప్పాను. సో, ఆటోమేటిక్‌గా ప్రామిస్ కాల్ చేస్తుంది సక్సెస్ అయితే. ఓకే. బట్ మనం ఇప్పుడు మాన్యుయల్‌గా మనమే కాల్ చేద్దాం. ఎందుకంటే మీకు చూపిస్తాను నేను ప్రామిస్ అనేది ఏ స్టేట్‌లో ఉంది అనేది. సో, రిజాల్వ్ అనేదాన్ని నేను మాన్యుయల్‌గా నేనే కాల్ చేస్తున్నాను. ఓకే. సో, ఇలా కాల్ చేసినప్పుడు లాగ్ అని పెట్టి ఆ ప్రామిస్ అనేదాన్ని లాగ్ చేశాననుకోండి. ఏ స్టేట్‌లో ఉంది? ఫుల్‌ఫిల్డ్ స్టేట్‌లో ఉంది. అండ్ ఇక్కడ నాకు వాల్యూ అనేది అన్‌డిఫైన్డ్ ఉంది. సో, ఎందుకు అన్‌డిఫైన్డ్ ఉందంటే ఇక్కడ నేను ఏం వాల్యూ పంపియట్లేదు. ఈ రిజాల్వ్‌లో నేను ఏదైనా వాల్యూ పంపించొచ్చనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రింగ్ అనేది ఆహ్, సో, ప్రామిస్ గాట్ ఫుల్‌ఫిల్డ్ అని పెట్టాననుకోండి. సేవ్ చేస్తే ప్రామిస్ అనేది ఫుల్‌ఫిల్ అయింది. అండ్ ప్రామిస్ గాట్ ఫుల్‌ఫిల్డ్. ఈ రిజాల్వ్‌లో మనం ఏదైతే ఈ రిజాల్వ్ హ్యాండ్లర్‌లో ఏదైతే మనం పంపించామో అది మనకి చూపిస్తుంది అక్కడ. అవునా? సో, ఇప్పుడు ప్రామిస్ అనేది రిజెక్ట్ చేస్తా. సో, రిజెక్ట్ కాల్ చేస్తాను. ప్రామిస్ గాట్ ఇక్కడ రిజెక్టెడ్ అని పెడతా. సో, ఇప్పుడు సేవ్ చేశానంటే ప్రామిస్ అనేది రిజెక్ట్ అయింది. ప్రామిస్ గాట్ రిజెక్టెడ్ అని. అండ్ ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది. అన్‌కాట్ అని. సో, అంటే మనం ప్రామిస్ అనేది నాకు రిజెక్ట్ అనేది చేస్తుంది. బట్ దాన్ని నేను క్యాచ్ చేయట్లేదు. అగైన్ ఆ క్యాచ్ అనేది ఏంటో మనం ముందుకెళ్ళే కొద్దీ నేను చెప్తాను. ఫర్ నౌ మనం రిజాల్వ్ చేస్తే మనకి రిజాల్వ్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఎప్పుడైతే ప్రామిస్ సక్సెస్‌ఫుల్‌గా మనం చెప్పిన టాస్క్ చేస్తుందో అంటే ఫుల్‌ఫిల్ చేస్తుందో అప్పుడు రిజాల్వ్ అనేది ఆటోమేటిక్‌గా ఈ ప్రామిస్ అనేది కాల్ చేస్తుంది. అవునా? రిజెక్ట్ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే మనం ఇచ్చిన టాస్క్ ఆ ప్రామిస్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయలేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఓకే. బట్ ఇక్కడ మనం మాన్యుయల్‌గా చేసాం. ఇప్పుడు మనం మన ప్రామిస్సే కాల్ చేసేటట్టు చేద్దాం. ఓకే. సో, మన ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్‌స్టాగ్రామ్ ఎగ్జాంపుల్. ఏంటది? మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ బావుంటే మన డేటా అనేదొస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది బాలేకపోతే మన డేటా అనేది రాదు. ఓకే. సో, ఫస్ట్ మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. లెట్ ఈస్ ఆన్‌లైన్. దీన్ని నేను ఫస్ట్ ట్రూ అని పెడతా. సో, ఈస్ ఆన్‌లైన్ అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ బావున్నట్టు. ఓకే. ఆఫ్‌లైన్ అంటే ఈస్ ఆన్‌లైన్ అనేది ఫాల్స్ ఉంటే మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది బాలేనట్టు. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ ఈస్ ఆన్‌లైన్ అంటే ఇది గాని ట్రూ అయితే నాకు రిజాల్వ్‌ని కాల్ చెయ్యి అని చెప్తున్నా. ఇది ట్రూ అయితే ఇది నేను కాల్ చేయట్లేదు. ఇక్కడ నేను జస్ట్ పెట్టి వదిలేస్తున్నా. ఇది ఎప్పుడు కాల్ చేస్తుంది? ఇది ట్రూ అయితేనే. ఓకే. సో, ఇక్కడ మనం ఏమైనా పంపియొచ్చు కదా! సో, నేనేం చేస్తానంటే యూ ఆర్ ఆన్‌లైన్. ఓకే.
ఒకవేళ ఫాల్స్ అయితే ఏం చేస్తాం? ఆబ్వియస్లీ రిజెక్ట్ చేస్తాం. సో రిజెక్ట్ ఇక్కడ యు ఆర్ ఆఫ్లైన్. సో ఇప్పుడు సేవ్ చేస్తాను. ఏమొచ్చింది? ఏమీ రాలేదు. ఎందుకు? ఎందుకంటే నేనేం లాగ్ చేయట్లేదని. సో లాగ్ చేస్తా. మనకు కరెక్ట్‌గా వస్తుందో లేదో చూద్దాం. సో ప్రామిస్ అని పెట్టా. సేవ్ చేశా. ఏమైంది? ప్రామిస్ యూ ఆర్ ఫుల్‌ఫిల్డ్ అని వచ్చింది. యూ ఆర్ ఆన్‌లైన్ అనేది వచ్చింది మనకు సక్సెస్‌ఫుల్‌గా. సో ఇక్కడ ఈస్ ఆన్‌లైన్ అనేది నేను ఇప్పుడు ఫాల్స్ చేస్తా. సో ఇప్పుడు నాకు ప్రామిస్ రిజెక్ట్ అయింది. ప్రస్తుతానికి రిజెక్టెడ్ స్టేట్‌లో ఉంది. యూ ఆర్ ఆఫ్‌లైన్ అనేది కూడా వస్తుంది. బట్ ఇక్కడ మళ్ళీ అన్‌కాట్ అని వస్తుంది. అసలు ఏంటి అన్‌కాట్? ఏంటంటే మనము ప్రామిస్ అనేది క్రియేట్ చేసాం. అండ్ ప్రామిస్ ఏం పని చేయాలో మనం ఇక్కడ చెప్పాం. అండ్ ఒకవేళ అది సక్సెస్ అయితే రిజాల్వ్ అనేది కాల్ చేసాం. సక్సెస్ కాకపోతే రిజెక్ట్ అనేది కాల్ చేసాం. అవునా? దీన్ని జస్ట్ మనం క్రియేట్ చేసాం కానీ మనం ఈ రిజల్ట్‌ని ఎక్కడన్నా కన్జ్యూమ్ చేస్తున్నామా? ఎక్కడ కన్జ్యూమ్ చేయట్లేదు. ఐ నో ఇది మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చని. సో బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్. మనం మన చాక్లేట్ ఎగ్జాంపుల్ చూస్తే అక్కడ ఏమవుతుంది? మన సిస్టరో లేకపోతే బ్రదరో మనల్ని చాక్లేట్ అడుగుతారు. అవునా? సో అప్పుడేంటి? ప్రామిస్ అనేది మనం చేస్తాం వాళ్ళకి తెస్తాను అని. సో ఇప్పుడు ప్రామిస్ అనేది పెండింగ్ స్టేట్‌లో ఉంది. రైట్? నెక్స్ట్ ఆఫీస్‌కెళ్ళిపోయాం. చాక్లేట్ అనేది తెచ్చాం. చాక్లేట్ తెచ్చినప్పుడు ఏంటది? ప్రామిస్ ఫుల్‌ఫిల్ అయింది. సో ఫుల్‌ఫిల్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? మన సిస్టర్‌కి ఇస్తాం గదా! మన సిస్టర్‌కో, బ్రదర్‌కో ఆ చాక్లేట్ అనేది ఇస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? చాక్లేట్ తెచ్చిన తర్వాత అంటే ప్రామిస్ ఫుల్‌ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ఆ రిజల్ట్‌ని కన్జ్యూమ్ చేసుకుంటున్నామా? అంటే ఆ రిజల్ట్‌ని తీసుకొచ్చి మనం ఎవరికన్నా ఇస్తున్నాం గదా! మన సిస్టర్‌కో, బ్రదర్‌కో ఇస్తున్నాం ఆ రిజల్ట్‌ని. అవునా? సో అక్కడ మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. ఒకవేళ ప్రామిస్ అనేది రిజెక్ట్ అయింది. సో మనం చాక్లేట్ అనేది తీసుకురాలేదు. ఏమవుతుంది? ఆబ్వియస్‌లీ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? వాళ్ళు అలుగుతారు. అవునా? సో ఇప్పుడు మనం ఆ కాన్సిక్వెన్సెస్ ఒకవేళ సక్సెస్ అయితే ఏమవ్వాలి? ఫెయిల్ అయితే ఏమవ్వాలి? అనేది కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అంటే కన్జ్యూమ్ చేయాలి. ఇక్కడ మనం జస్ట్ క్రియేట్ చేసాం. బట్ కన్జ్యూమ్ చేయట్లేదు. దాన్నెలా కన్జ్యూమ్ చేయొచ్చంటే మనకి డాట్ డెన్ అండ్ డాట్ క్యాచ్ అని 2 హ్యాండ్లర్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రామిస్‌కి మనం క్రియేట్ చేసిన ప్రామిస్‌కి. దాన్నెలా యాక్సెస్ చేయొచ్చంటే సో ప్రామిస్ డాట్ డెన్. సో ఈ డాట్ డెన్ అనేది నాకు ఒక కాల్ బ్యాక్ తీసుకుంటుంది. సో కాల్ బ్యాక్ అనేది తీసుకునింది. సో ఇప్పుడిది దీని లోపల ఏం చేయొచ్చంటే ఈ రిజల్ట్ ఉంది గదా! ఈ రిజల్ట్‌ని నేనిక్కడ ఈ కాల్ బ్యాక్‌లో యాక్సెస్ చేయొచ్చనమాట. అగైన్ ఈ డాట్ దెన్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందంటే, ఎప్పుడైతే మనకి ప్రామిస్ ఫుల్‌ఫిల్ అవుతుందో, అంటే ఫుల్‌ఫిల్ అయ్యి ఈ రిజాల్వ్‌ని కాల్ చేస్తుందో, ఆ కాల్ చేసినప్పుడు దీని లోపల మనం పెడతాం కదా! అది దీనికి పంపిస్తుందనమాట. డాట్ దెన్‌కి. సో, అంటే మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. సో, నేనేం చేస్తానంటే దీన్నిక్కడ డేటా అనే వేరియబుల్‌తో యాక్సెస్ చేస్తాను. సో, ఇక్కడొచ్చి జస్ట్ లాగ్ అని పెట్టి ఆ డేటాని నేను లాగ్ చేస్తా. సో, సేవ్ చేస్తే సో, యూఆర్ ఆఫ్‌లైన్ వచ్చింది. ఎందుకంటే మనకిక్కడ ఇది ఫాల్స్ ఉంది కాబట్టి. సో, దీన్ని ట్రూ చేస్తా. సో, ఏమైంది? యూఆర్ ఆన్‌లైన్ అనేది వచ్చింది. అవునా? సో, ఇప్పుడు యాజ్ యూజువల్ ఇందాకున్నట్టే ఫాల్స్ చేస్తాను. ఇప్పుడేమైంది? అన్‌కోట్ ఇన్ ప్రామిస్ యూఆర్ ఆఫ్‌లైన్ అని ఉంది. అంటే ఇప్పుడు నాకు ఈజ్ ఆన్‌లైన్ అనేది ఫాల్స్. సో, అప్పుడేమవుతుంది? ఈ ఎల్స్ బ్లాక్‌లోకొస్తుంది. అంటే ఈ రిజెక్ట్. ఈ రిజెక్ట్‌కి నేనేమన్నాను? డాట్ డెన్ డాట్ క్యాచ్ అని ఉంటుందన్న. డాట్ క్యాచ్ ఎప్పుడు పనిచేస్తుందంటే, ఈ రిజెక్ట్ ఎప్పుడైతే కాల్ అవుతుందో, అంటే మన ప్రామిస్ ఎప్పుడైతే రిజెక్ట్ అవుతుందో, అప్పుడు ఈ రిజెక్ట్ అనేది కాల్ అవుతుంది. దీన్ని మనం ఎక్కడ కన్జ్యూమ్ చేస్తామంటే డాట్ దెన్ కాదు డాట్ క్యాచ్ అనమాట. అగైన్ ఇక్కడ ఈ సెమీకోలన్ పెట్టకూడదు. ఈ సెమీకోలన్ తీసేసి దీని తర్వాత డాట్ క్యాచ్ అని పెట్టి ఇది కూడా నాకు ఒక కాల్ బ్యాక్ తీసుకుంటుంది. సో సేమ్ ఇందాకలాగే ఈ కాల్ బ్యాక్ లో కూడా ఇక్కడ మనం ఏదైతే డేటా పాస్ చేసామో అది ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఎర్రర్ అని పెడతా. మీరు ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ లాగ్ అని పెట్టి ఆ ఎర్రర్ మనం ఏదైతే క్యాచ్ చేసామో దాన్ని సేవ్ చేశానంటే యు ఆర్ ఆఫ్లైన్ వచ్చిందా? అగైన్ మనం ఇక్కడ పాస్ చేసిన డేటానే కాదు. మనం ఇక్కడ మళ్ళీ కావాలంటే మన డేటా కూడా పెట్టుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ నేను కావాలంటే లాగ్ అని పెట్టి సో ఫస్ట్ మనకి ఇప్పుడు ఏముంది? యు ఆర్ ఆన్‌లైన్ అని వస్తుంది. తర్వాత మనకి డేటా వస్తుంది కదా! సో హియర్ ఈస్ యువర్ డేటా. సో సేవ్ చేశానంటే సో దీన్ని ఇక్కడ ట్రూ చేశానంటే యు ఆర్ ఆన్‌లైన్. హియర్ ఈస్ యువర్ డేటా. సో ఏమవుతుందంటే సో ఫస్ట్ ప్రామిస్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఈజ్ ఆన్‌లైన్ అనేది ట్రూ ఉంది. సో ఈ ఇఫ్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి ఈ రిజాల్వ్‌లోకి వచ్చింది. అవునా? సో ఈ రిజాల్వ్‌లోకి ఎప్పుడొచ్చింది? ఎప్పుడైతే మన ప్రామిస్ అనేది
సక్సెస్ అయిందో అంటే ఫుల్ఫిల్ అయిందో అప్పుడు ఈ రిజాల్వ్లోకి వచ్చింది. సో రిజాల్వ్లోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ డాట్ దెన్కి వస్తుంది అనమాట. ఓకే, సో డాట్ దెన్ అనే దానికి ఎప్పుడు వస్తుంది, ప్రామిస్ అనేది రిజాల్వ్ అయినప్పుడు అంటే ఫుల్ఫిల్ అయినప్పుడు. సో అలా వచ్చేటప్పుడు ఇక్కడ మనం డేటా పెట్టాం కదా, ఆ డేటాని ఇక్కడ మనం కాల్ బ్యాక్లో యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అది ఫస్ట్ చేశాను. నెక్స్ట్ మన డేటా పెట్టాను, హియర్ ఇస్ యువర్ డేటా అని. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ ఎర్రర్ మనం క్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం లాగిన్ పెట్టి, సో ఇక్కడ మనం యూఆర్ ఆఫ్లైన్ అని ఉంది, సో మనం మెసేజ్ పెడదాం. సో చెక్ యువర్ వైఫై. ఓకే, సో సేవ్ చేశానంటే అండ్ ఇక్కడ ట్రూ అనే దాన్ని ఫాల్స్ చేశానంటే సి యువర్ ఆఫ్లైన్ చెక్ యువర్ వైఫై. సో ఇది సింపుల్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ప్రామిస్ క్రియేట్ చేయాలంటే, సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ పెడతాం, ఆ వేరియబుల్లో న్యూ ప్రామిస్ అని పెట్టి క్రియేట్ చేస్తాం అనమాట. అలా క్రియేట్ చేసిన తర్వాత ప్రామిస్ అనేది నాకు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది తీసుకుంటుంది, అది ఇది. ఓకే, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ నాకు రెండు పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, ఒకటి రిజాల్వ్, ఇంకోటి రిజెక్ట్. సో రిజాల్వ్ ఎందుకంటే మనం చెప్తాం కదా, ప్రామిస్లో ఒక టాస్క్ ఇస్తాం కదా, ఆ టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అంటే ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అయితే ఈ రిజాల్వ్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఓకే, ప్రామిస్ అనేది రిజెక్ట్ అయితే యాజ్ యూజువల్ ఈ రిజెక్ట్ అనేది కాల్ అవుతుంది. సో ఇలా మనం ప్రామిస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రామిస్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ డేటాను మనం కన్జ్యూమ్ చేయాలి కదా. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్లో మనకి ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, సర్వర్కి వెళ్తుంది, సర్వర్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డేటా తీసుకొస్తుంది. ఆ డేటా తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ డేటాతో మన యూఐలో చూపించాలి కదా. ఆ ఇన్స్టాగ్రామ్ వాడు ఆ యూఐలో మీ ప్రొఫైల్ ఐకాన్, మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు అదంతా చూపించాలి కదా. అది ఈ ప్రామిస్ డాట్ దెన్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో ఒకవేళ రిజాల్వ్ సక్సెస్ అయితే డాట్ దెన్లోకి వస్తుంది, ఒకవేళ ఫెయిల్ అయితే ఇంటర్నెట్ అనేది లేకపోతే ఈ రిజెక్ట్ అనేది కాల్ అవుతుంది. ఆ రిజెక్ట్ అనేది ఎక్కడికి వస్తుంది, ఈ డాట్ క్యాచ్లోకి వస్తుంది అనమాట. సో డాట్ దెన్ అనేది సక్సెస్ అయినప్పుడు హ్యాండిల్ చేస్తుంది, డాట్ క్యాచ్ అనేది ఫెయిల్ అయినప్పుడు యాక్సెస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ప్రామిస్ క్రియేట్ చేసే విధానం. సో ఇప్పుడు మనకి ఏమేం తెలుసు, ప్రామిస్ ఎలా ఉంటుందో తెలుసు, ప్రామిస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, ఆ ప్రామిస్లో రిజాల్వ్ అంటే ఏంటి, రిజెక్ట్ అంటే ఏంటి, డాట్ దెన్ ఎప్పుడు యూస్ చేస్తాం, డాట్ క్యాచ్ ఎప్పుడు యూస్ చేస్తామో తెలుసు, అవునా. సో ప్రామిస్ అనేది 3 స్టేట్స్లో ఉంటుంది. అండ్ అగైన్ ఒకేసారి 3 స్టేట్స్లో ఉండవు. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక్క స్టేట్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఏ స్టేట్లో ఉంటుంది, ప్రామిస్ మనం క్రియేట్ చేసిన వెంటనే పెండింగ్ స్టేట్లో ఉంటుంది. ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అయినప్పుడు ఫుల్ఫిల్ స్టేట్లో ఉంటుంది. ప్రామిస్ అనేది రిజెక్ట్ అయినప్పుడు రిజెక్ట్ స్టేట్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు మనకు తెలుసు అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా తెలుసు. ఇది మనం తీసుకున్న ఎగ్జాంపుల్కి. బట్ నేను ప్రీవియస్ వీడియోలో ఏమని చెప్పాను, మనం కాల్ బ్యాక్స్ యూజ్ చేసి ఏసింక్రనస్గా మన మూవీ టికెటింగ్ యాప్ ఉంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. సో అలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి కాల్ బ్యాక్ హెల్ అనేది వచ్చింది, అవునా. అందుకని దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ వే ఆఫ్ రైటింగ్ కోడ్ అని చెప్పాను, అవునా. సో అందుకని మనకు ప్రామిసెస్ ఉన్నాయని చెప్పాను. సో ఇప్పుడు ఇదే మూవీ టికెటింగ్ ఎగ్జాంపుల్ని మనం ప్రామిసెస్తో ఇంప్లిమెంట్ చేద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఫర్ నౌ ఈ ఎగ్జాంపుల్ని కామెంట్ చేసేస్తాను. మన మూవీ టికెటింగ్ యాప్ ఎగ్జాంపుల్ని ప్రామిసెస్తో ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్, మన మూవీ టికెటింగ్ యాప్ ఎగ్జాంపుల్లో మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ మనకి యాప్ ఓపెన్ చేసిన వెంటనే మూవీస్ అనేవి కనిపిస్తాయి, అవునా. సో మనం మూవీ సెలెక్ట్ చేసుకోవాలి, అది మన ఫస్ట్ స్టెప్. తర్వాత సీట్ సెలెక్ట్ చేసుకోవాలి, అది మన సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి, పేమెంట్ చేయాలి. అండ్ ఫైనల్ స్టెప్ మన ఆర్డర్ స్టేటస్ అనేది మనకి చూపిస్తుంది, అవునా. సో మనం సింప్లిసిటీ కోసం 3 స్టెప్స్లో చేద్దాం దీన్ని. సో ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్ మూవీ సెలెక్ట్ చేసుకుందాం, సెకండ్ స్టెప్ సీట్ సెలెక్ట్ చేసుకుందాం, అండ్ థర్డ్ స్టెప్లోనే మనం పేమెంట్ అండ్ ఆర్డర్ స్టేటస్ చూపించేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రామిస్ క్రియేట్ చేద్దాం. సో మనకి ఎన్ని ఫంక్షన్స్ కావాలి ఇక్కడ, 3 ఫంక్షన్స్, ఎందుకంటే మనకి 3 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ మనం ఆ 3 స్టెప్స్ని క్రియేట్ చేద్దాం ప్రామిసెస్తో. ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్, దీన్ని నేను స్టెప్ 1 అంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఒక ప్రామిస్ని రిటర్న్ చేయాలి. ఎందుకు రిటర్న్ చేయాలి అంటే, ఈ ఎగ్జాంపుల్లో మీరు చూస్తే ఒక ప్రామిస్ అనేది మనకి ఫుల్ఫిల్ అయినా లేకపోతే రిజెక్ట్ అయినా అది మనకు ఆటోమేటిక్గా ఏం రిటర్న్ చేస్తుందంటే ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. అలా రిటర్న్ చేసిన ఆబ్జెక్ట్ మీదే మనం డాట్ దెన్ డాట్ క్యాచ్ అనేది యూజ్ చేయగలుగుతాం. మీరు ఇక్కడ ప్రామిస్ అని ఉంది, అది ఈ ప్రామిస్, అవునా. డాట్ దెన్ అని పెట్టారంటే ఏంటది, ఈ ఆబ్జెక్ట్కి మెథడ్, అవునా.
సో మనం మెథడ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఒక ఆబ్జెక్ట్ మీదే కదా మనం మెథడ్ యూజ్ చేయగలుగుతాం. సో అందుకని మనకు ఒక ప్రామిస్ ఏం రిటర్న్ చేస్తుంది? సక్సెస్ అయినా లేకపోతే ఫెయిల్యూర్ అయినా ఏం రిటర్న్ చేస్తుంది? ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్. అలా రిటర్న్ చేస్తేనే కదా మనం డాట్ క్యాచ్ యూజ్ చేయగలుగుతాం. సో అందుకని మనం ఇక్కడ రిటర్న్ చేయాలన్నమాట. సో రిటర్న్ ప్రామిస్ ఎలా క్రియేట్ చేస్తాం? న్యూ ప్రామిస్. సో ఇలా క్రియేట్ చేస్తే అయిపోతుందా? లేదు. మన ప్రామిస్ అనేది ఒక కాల్ బ్యాక్ అనేది తీసుకుంటుంది. సో ఈ కాల్ బ్యాక్ లో మనకి 2 పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తాయి. ఏంటవి? ఒకటి రిజాల్వ్, ఇంకోటి రిజెక్ట్. అవునా? సో ఇలా చేస్తే అయిపోతుందా? లేదు. ఎందుకంటే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కాల్ బ్యాక్స్ తో మన మూవీ టికెటింగ్ యాప్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు అక్కడ 2 రూల్స్ ఫాలో అయ్యాం. ఏంటవి? ఒకటి, ప్రతి స్టెప్ కొంత టైం తీసుకుంటుంది. మూవీ సెలెక్ట్ చేసుకునేదానికి కొంత టైం తీసుకుంటుంది. సీట్ సెలెక్ట్ చేసుకుని అది ప్రాసెస్ చేసేదానికి కొంత టైం తీసుకుంటుంది. అండ్ పేమెంట్ చేసేదానికి అండ్ ఆర్డర్ స్టేటస్ వచ్చేదానికి మనకి కొంత టైం తీసుకుంటుంది. మనం అక్కడ ఎంత సేపు తీసుకున్నాం? 2 సెకండ్స్ తీసుకున్నాం. ఇక్కడ కూడా అదే చేయాలి. అదొక రూల్. సో అంటే మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ? సెట్ టైమ్ అవుట్ యూజ్ చేయాలి. ఇంకో రూల్ ఏంటి? ఒక స్టెప్ మీద ఇంకో స్టెప్ ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మనం మూవీ సెలెక్ట్ చేసిన తర్వాతనే సీట్ సెలెక్ట్ చేసుకోగలుగుతాం. సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ చేయగలుగుతాం. పేమెంట్ చేసిన తర్వాతనే మనకు ఆర్డర్ స్టేటస్ అనేది వస్తుంది. అంతేగాని మనం మూవీ సెలెక్ట్ చేసుకోకుండా సీట్ సెలెక్ట్ చేసుకోకుండా పేమెంట్ అనేది చేయగలుగుతామా? ఆ ఫస్ట్ 3 స్టెప్స్ ఏవి చేయకుండా మనకు ఆర్డర్ స్టేటస్ అనేది వస్తుందా? రాదు. సో ఈ 2 రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ థింగ్, టైం పడుతుంది. సో ఏం చేయాలి? సెట్ టైమ్ అవుట్. మనకు ఆల్రెడీ తెలిసింది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో. సో సెట్ టైమ్ అవుట్ 2 పారామీటర్స్ తీసుకుంటాయి. ఏంటవి? ఒకటి కాల్ బ్యాక్ ఫంక్షన్ అండ్ ఇంకోటి ఏం తీసుకుంటుంది? టైం. అంతేనా? సో 2 సెకండ్స్ అని పెట్టాను. ఓకే. సో ఫస్ట్ థింగ్, మన యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మూవీస్ అనేది కనిపించాలంటే మనకి ఏముండాలి? ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నది ఉండాలి. సో ఫస్ట్ మనం అది చెక్ చేయాలి కదా. సో అలా చెక్ చేయాలంటే సేమ్ ఇంతకు ముందులాగే లెట్ ఈస్ ఆన్లైన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని పెడతా. ఓకే. సో ఇప్పుడు ఈ సెట్ టైమ్ అవుట్లో ఇఫ్ ఈస్ ఆన్లైన్ అంటే ఒకవేళ ఆన్లైన్లో ఉంటే, అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే అప్పుడు ఏమవ్వాలి? నాకు డేటా అనేది తీసుకొస్తుంది కాబట్టి యాజ్ యూజువల్ రిజాల్వ్ అవుతుంది. అంతేనా? సో ఈ రిజాల్వ్లో మనం డేటా పంపించచ్చు, పంపించకపోయినా ప్రాబ్లం లేదు. సో మనం ఏం చేద్దామంటే జస్ట్ లాగ్ అని పెట్టి మూవీ సెలెక్టెడ్. సో మూవీ అనేది సెలెక్ట్ చేసాం. ఒకవేళ ఆన్లైన్లో లేకపోతే ఏమవ్వాలి? రిజెక్ట్ అవ్వాలి. సో అది కూడా చేయాలి కదా, ఆ కేసు కూడా హ్యాండిల్ చేయాలి కదా. సో రిజెక్ట్ రిజెక్ట్ చేశాను. అగైన్ రిజెక్ట్లో కూడా మీరు డేటా పంపించచ్చు, లేకపోతే సేమ్ పైలాగే లాగ్ అని పెట్టి చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే. సో సేవ్ చేశాను. సో ఇక్కడతో అయిపోయిందా అంటే లేదు. ఎందుకంటే మనం ఒక్క స్టెప్పే ఇంప్లిమెంట్ చేసాం. అగైన్ నెక్స్ట్ 2 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసేదానికన్నా ముందు ఒకసారి ఇది మళ్ళీ క్విక్గా ఒకసారి చూసేద్దాం. సో ఏం చేసాం? ఫస్ట్ స్టెప్ ఏంటి? మూవీ సెలెక్ట్ చేసుకోవడం. సో దాన్ని సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి మూవీ సెలెక్ట్ చేయాలంటే ఏం కావాలి? ఆ మూవీస్ అనేవి మనకి కనిపించాలి కదా, డిస్ప్లే చేయాలి కదా యాప్. అంటే మనకి ఇంటర్నెట్ ఉండాలి కదా. సో అందుకని ఈస్ ఆన్లైన్ అనేది మనం చెక్ చేస్తున్నాం అనమాట. సో ప్రామిస్ అనేది క్రియేట్ చేసాం. సో ఇది టైం పడుతుంది కాబట్టి సెట్ టైం మోడ్లో పెట్టాం. 2 సెకండ్స్ పెట్టాను. అండ్ ఆ సెట్ టైం మోడ్ లోపల నేను చెక్ చేస్తున్నా. ఆన్లైన్లో ఉంటే ప్రామిస్ అనేది రిజాల్వ్ అవుతుంది, అంటే ఫుల్ఫిల్ అవుతుంది. ఒకవేళ కానీ ఆన్లైన్లో లేకుండా ఉంటే, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఉంటే రిజెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇది మన ఫస్ట్ స్టెప్. సేమ్ ఇలాగే మిగతా 2 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో కాపీ పేస్ట్ చేసి ఇది మన స్టెప్ 2. సో ఇక్కడ మనకి ఈజ్ ఆన్లైన్ ట్రూ అవసరం లేదు, ఎందుకంటే ఫస్టే చెక్ చేస్తాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు. అక్కడ మనకి ఎర్రర్ వచ్చిందంటే వెంటనే క్యాచ్ చేసేయచ్చు అనమాట డాట్ క్యాచ్లో. ఓకే. సో ఇక్కడ మనకి ఇది అవసరం లేదు, ఈజ్ ఆన్లైన్ ఇది చెక్ చేయడం అవసరం లేదు. సో ఏం చేస్తానంటే జస్ట్ సెట్ టైమ్ అవుట్ అని పెడతాను. ఈ ఇఫ్ ఈ ఎల్స్ రెండు తీసేస్తాను. అండ్ ఈ సెట్ టైమ్ అవుట్లో సింపుల్గా రిజాల్వ్. ఓకే. అండ్ ఆ రిజాల్వ్ తర్వాత జస్ట్ లాగిన్ పెట్టి ఇదేంటి స్టెప్? సీట్ సెలెక్టెడ్. సో సీట్ సెలెక్టెడ్. సో మనం 2 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసాం. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఇది స్టెప్ 3. దీని లోపలే మనం 2 ఇంప్లిమెంట్ చేద్దాం, పేమెంట్ అండ్
ఆర్డర్ స్టేటస్. సో ఇది కూడా టైం పడుతుంది. సో ఏం చేస్తాం, పేమెంట్ డన్, బుకింగ్ కన్ఫర్మ్డ్. ఇదేనా ఆర్డర్ స్టేటస్? సో ఇప్పుడు మనం ప్రామిసెస్ అనేవి క్రియేట్ చేసాం, బట్ మనం కన్జ్యూమ్ చేస్తున్నావా? లేదు. సో కన్జ్యూమ్ చేయాలంటే ఏం చేయాలి, డాట్ దెన్ అనేది యూజ్ చేయాలి. సో ఫస్ట్ మనకి స్టెప్ 1 కాబట్టి స్టెప్ 1 అని కాల్ చేశాను. సో సేవ్ చేస్తే ఏమొచ్చింది, మూవీ సెలెక్ట్ అని వచ్చింది. దాని తర్వాత నాకు ఇంకేమన్నా వచ్చిందా? ఏమీ రాలేదు. ఎందుకంటే నేను నెక్స్ట్ వాటిని కాల్ చేయట్లేదు. సో ఏం చేస్తాం, స్టెప్ 1 దాని తర్వాత సింపుల్గా డాట్ దెన్ అని పెట్టి స్టెప్ 2 అని పెడతా. సో నెక్స్ట్ ఏం చేయాలి, డాట్ దెన్ అని పెట్టి స్టెప్ 3 అని పెడతా. ఓకే. సో ఈ డాట్ దెన్ ఎప్పుడు పనిచేస్తుంది మనకి, రిజాల్వ్ అయితే. ఒకవేళ మనకి ఈ స్టెప్లో రిజెక్ట్ అయితే దాన్ని క్యాచ్ చేయాలి కదా మనం. సో ఏం చేస్తాం అంటే ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని దెన్స్ అయిన తర్వాత క్యాచ్ పెడతాం అనమాట. ఓకే. సో ఈ క్యాచ్ ఏం చేస్తుంది, ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే. సో సేవ్ చేస్తా. సో ఫస్ట్ 2 సెకండ్స్ తర్వాత మూవీ సెలెక్ట్ అయింది. సో 2 సెకండ్స్ తర్వాత సీట్ సెలెక్ట్ అయింది. 2 సెకండ్స్ తర్వాత పేమెంట్ అండ్ బుకింగ్ కన్ఫర్మ్ అని వచ్చింది. ఒకవేళ ఇక్కడ నేను ఈస్ ఆన్లైన్ అనేది ఫాల్స్ అని పెట్టాను అనుకోండి, సి 2 సెకండ్స్ తర్వాత చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ అన్కాట్ ఇన్ ప్రామిస్ అని వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ దీన్ని క్యాచ్ చేస్తున్నాను, బట్ ఇక్కడ నేను కాల్ బ్యాక్ పంపించట్లేదు. సో అది కూడా చేసేద్దాం. సో కాల్ బ్యాక్ పంపించి, సో మనం ఇక్కడ ఏం పంపించలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో జస్ట్ ఇక్కడ లాగ్ అని పెట్టి, సో పైన మనం ఏమి ఇచ్చాం, చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అని ఇచ్చాం. ఇక్కడ లాగ్లో జస్ట్ కెనాట్ రిట్రీవ్ డేటా. సో సేవ్ చేశానంటే చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ఈ డాట్ క్యాచ్లోకి వచ్చింది. నెక్స్ట్ ఈ కాన్సోల్ లాగానే చూపించింది. ఓకే. సో ఇలా మనం ప్రామిసెస్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఈ పైన మనం కాల్ బ్యాక్స్ యూస్ చేసి ఏదైతే చేసామో సేమ్ అదే మనం ఇక్కడ ప్రామిసెస్ యూస్ చేసేసాం. బట్ ప్రామిసెస్ ఎంత సింపుల్గా ఉంచోండి. ఫస్ట్ స్టెప్ 1 కాల్ చేస్తాం, తర్వాత ఏం కాల్ చేయాలి నాకు, డాట్ దెన్. స్టెప్ 1 తర్వాత దెన్ ఏం కాల్ చేయాలి, స్టెప్ 2. స్టెప్ 2 తర్వాత ఏం చేయాలి, స్టెప్ 3. ఒకవేళ నాకు ఎర్రర్ వస్తే దాన్ని ఎలా క్యాచ్ చేయాలి, డాట్ క్యాచ్లో క్యాచ్ చేస్తాం. సో అదే మనం ఇక్కడ చేసింది. అదే మీరు కాల్ బ్యాక్స్లో చూసారనుకోండి, ఇలా కాల్ బ్యాక్ హెల్ అనేది వస్తుంది. బట్ ప్రామిసెస్లో మనకు ఆ ప్రాబ్లం లేదు. మీరు నన్ను అడగచ్చు, బ్రో ఇక్కడ రిజాల్వ్ రిజెక్ట్లోనే మనము డేటా అనేది పంపించచ్చు కదా, ఎందుకు ఇక్కడ కాన్సోల్లోకి పెట్టావు అని చెప్పని. సో ఇప్పుడు నేను ఇక్కడ డేటా పంపించాను అనుకోండి, ఇక్కడ ఈ ప్యాటర్న్ మారిపోతుంది అనమాట. అది ఇప్పుడే మీకు చెప్పానంటే మీరు డెఫినెట్లీ కన్ఫ్యూజ్ అయిపోతారు. కాల్ బ్యాక్స్ కన్నా ప్రామిసెస్ ఏంట్రా ఎంత కష్టంగా ఉంది అని మీకు అనిపిస్తుంది. సో అందుకని నేను ఆ ప్రాసెస్ చెప్పలేదు అనమాట. సో మీకు ఆ ప్రాసెస్ అనేది నేను కమింగ్ వీడియోస్లో మీకు డెఫినెట్గా చేస్తాను. ఫస్ట్ మీకు ఇది అర్థమైందంటే మీకు అది ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడే నేను దీంతోనే అన్నీ చెప్పేసాను అనుకోండి, మీరు డెఫినెట్లీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకని ప్రస్తుతానికి ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మనం ప్రామిసెస్లో ఏం చూసాం, ప్రామిస్ అనేది మనకి ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. అది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, సపోజ్ మనకి ఇప్పుడు ఒక డేటా ఉంది, అది మనకి వచ్చేదానికి కొంత టైం పడుతుంది. అది ఎయిదర్ నీకు ఫుల్ఫిల్ అన్నా అవ్వచ్చు, రిజెక్ట్ అన్నా అవ్వచ్చు. సో అలాంటి కేసులో మనం ప్రామిస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అండ్ ప్రామిసెస్ ఎన్ని స్టేట్స్లో ఉంటాయి, అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక్క స్టేట్లో ఉంటుంది. ఏంటది, పెండింగ్లో అన్నా ఉంటుంది. అండ్ ప్రామిస్ ఫుల్ఫిల్ అయితే ఫుల్ఫిల్డ్ స్టేట్లో ఉంటుంది, ప్రామిస్ రిజెక్ట్ అయితే రిజెక్టెడ్ స్టేట్లో ఉంటుంది. ఓకే. అండ్ ప్రామిస్ అనేది క్రియేట్ చేసాం, తర్వాత రిజాల్వ్ అనేది ఎప్పుడు కాల్ అవుతుంది మనకి, మన ప్రామిస్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు రిజాల్వ్ అనేది కాల్ అవుతుంది. రిజెక్ట్ ఎప్పుడు కాల్ అవుతుంది, మన ప్రామిస్ రిజెక్ట్ అయితే రిజెక్ట్ అనేది కాల్ అవుతుంది. అండ్ రిజాల్వ్ అంటే ప్రామిస్ ఫుల్ఫిల్ అయినప్పుడు కూడా, ఆ ఫుల్ఫిల్ అయినప్పుడు నాకు ఆ డేటా నేను కన్జ్యూమ్ చేయాలంటే డాట్ దెన్ అని పెట్టి కన్జ్యూమ్ చేస్తాను అనమాట. అండ్ రిజెక్ట్ అంటే ఒక ఎర్రర్ ఉందని, ఆ ఎర్రర్ నేను ఎక్కడ క్యాచ్ చేస్తాను, ఈ డాట్ క్యాచ్లో చేస్తాను. ఓకే. సో ఇది మనకి ప్రామిసెస్ అనమాట. అండ్ ఈ ప్రామిసెస్ కన్నా ఇంకా ఈజీవే ఇంకోటి ఉంది, అది ఏసింక్ అవైట్. సో ఏసింక్ అవైట్ అంటే ఏం లేదు, జస్ట్ బిహైండ్ ద సీన్స్ ప్రామిసెస్ ఉంటాయి. బట్ ఈ డాట్ దెన్ డాట్ క్యాచ్ బదులు మనం ఏసింక్, ఏ వెయిట్ అండ్ ఇలాంటివి యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో అదేలాగో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, అండ్ మీరు ఒక మల్టిపుల్ టైమ్స్ చూసారంటే మీకు డెఫినెట్గా అర్థం అవుతుంది అనమాట. అండ్ దీని రిలేటెడ్ నోట్స్ కూడా నేను మన వెబ్సైట్లో పెట్టాను, అండ్ దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్
అండ్ ఇక్కడ నేను ఏదైతే ఒక అడ్వాన్స్డ్ కవర్ చేయలేదని చెప్పాను కదా, అది కూడా నేను అక్కడ పెడతాను. సో మీరు దాన్ని అక్కడ చదివి మీరు అర్థం చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ప్రోగ్రామింగ్ అంటే నేను ఏది చెప్తానో అది మీరు ఎగ్జాక్ట్గా అదే చేయడం కాదు, మీరు మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది అనమాట. ఓకే, సో వెళ్ళండి వెబ్సైట్లో చదవండి అండ్ చదివిన తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, సో అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్లో. అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.